వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. స్థానిక రవి నర్సింగ్ హోం వేదికగా కావలిపట్టిన జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అధ్యక్షులు తోట వెంకటేశ్వర్ల అధ్యక్షతన ప్రముఖ రచయిత ఉన్నం వెంకటేశ్వర్లు రచించిన గమనం పుస్తకాన్ని కావలిపట్టిన ప్రముఖ వైద్యులు మరియు కావలిపట్టిన జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ చేతుల మీదుగా అత్యంత ఉత్సాహభరితంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా విచ్చేసిన డైట్ లెక్చరర్ శ్రీమతి ఎం పద్మజ గమనం పుస్తకంపై విశ్లేషణాత్మక సమీక్ష నిర్వహించారు. ఈ పుస్తకంలోని ప్రతి అంశం మానవ జీవన గమనాన్ని, విలువలను ప్రతిబింబించేలా ఉందని, సామాన్యులకు లోతైన భావాలను సాహిత్య రూపంలో రచయిత అందించారని, సాహిత్యం అంటే కేవలం అక్షరాల కూర్పు కాదని, అది ఒక తరాన్ని నడిపించే చైతన్యమని, గమనం పుస్తకం అటువంటి సామాజిక చైతన్యాన్ని కలిగిస్తుందని ఆకాంక్షించారు. అనంతరం జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్, తోట వెంకటేశ్వర్లు ఇరువురు మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంలోనూ, సామాజిక హితం కోరే సాహిత్యాన్ని ప్రోత్సహించడంలోనూ జన విజ్ఞాన వేదిక ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలిపట్టణ జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్, గౌరవ అతిథి డైట్ లెక్చరర్ శ్రీమతి ఎం పద్మజ, కావలి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాకారపు రవి ప్రకాష్, అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గాదిరెడ్డి హరినాథ్, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యవర్గ సభ్యురాలు జి కళ్యాణి, ఉపాధ్యక్షులు కందికట్టు నారాయణ, కె హరినారపరెడ్డి, శ్రీకర్ల వెంకయ్య, సి కల్లయ్య, కార్యదర్శులు గాదిరెడ్డి మురళీకృష్ణ, మండవ వెంకట రమణయ్య, మొగిలిశెట్టి జమున, కార్యవర్గ సభ్యులు ఎం మాలకొండారెడ్డి, ఆళ్ల కోటేశ్వరరావు, ఎస్కే జమీర్, ఎంవిఎన్ ప్రసాద్, జేవివి శ్రేయోభిలాషులు, టి మాల్యాద్రి, బి రజని, కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో నేను పిల్లల్ని చూసుకుంటూ నా డ్యూటీ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నాను. సార్ నిన్న నేను హాస్పిటల్ కొరికి చెకప్కి వచ్చినప్పుడు సార్ ఇన్ని పీజీలు చేస్తున్నావు కదా, ఒకసారి ఆ బుక్ గురించి చదివి చెప్పు అన్నారు. సరే, నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి, నాకు తెలిసింది కూడా నలుగురితో పంచుకుందాం, షేర్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద అఫీషియల్స్, మేధావులే. నేను ఇంకా చిన్నదాన్ని, నాకేం అంత నాలెడ్జీ లేదు. కాకపోతే నాకున్నది మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ నేను చెప్పున్నా కానీ దాన్ని మంచి మనసుతో సర్దిద్దండి, చెప్పండి నాకు సలహాలు. సో ఈ పుస్తకాన్ని గురించి నేను చెప్పాలి అనుకున్నప్పుడు సార్ కూడా నాకు కాల్ చేశారు, పిలిచారు అక్కడికి రమ్మని. పిలిచినప్పుడు మీరు ఆ బుక్ చదవండి, ఎదురుత బుక్ మేడం చదవండి, ఫస్ట్ ఆయన ఎవరో మీకు తెలుస్తారు ఆయన గురించి అన్నారు. ఫస్ట్ ఆయన గురించి తెలియకుండా ఆయన రాసిన పుస్తకం చదవడం మంచిది కాదని ఎదురుత బుక్ తీసుకొని ఫస్ట్ మొత్తం ఆయన గురించి చదివాను. నేను 1 అవర్ కూర్చొని మొత్తం ఆయన బుక్ అంతా కూడా అసలు ఏంటి, ఎవరు అతను అంటే బొమ్మల కోట సార్ చెప్పినట్టు మేము బొమ్మల కోట అదే ఉన్నవ కోటయ్య గారి ఇంట్లో మేము 1.5 years మేము సాయిపేటలో వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అప్పుడు ఆయన నాకు అన్నట్టు గుర్తుంది. అంటే మాకు నదములండి, మా ఒకతను లెక్చరర్, మా వాళ్ళు మా అన్నయ్యో ఎవరో చెప్పారు, తమ్ముడు ఒకతను ఉద్యమాల్లో ఉంటారు ఇలా అని చెప్పినట్టు నాకు గుర్తుంది. కానీ నాకు అంత టచ్ లేదు. తర్వాత నేను 1 hour 2 hours కూర్చొని మొత్తం బుక్ అంతా చదివేశాను. అసలు ఏంటి ఆయన లైఫ్ హిస్టరీ ఏంటి పిన్ టు పిన్ మొత్తం చదివినాక సో నాకు ఫస్ట్ స్టీఫెన్ హాకింగ్ గుర్తొచ్చేశారు. ఇదే ఉంటారు మీరు ఆయన గురించి. ఆయన జస్ట్ ఏళ్ళు మాత్రమే పనిచేస్తుంది, ఆయనకి మొత్తం ప్యారలైజ్ అయిపోయాడు ఆయన. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు మనకి రాబోయే తరాలకన్నిటికీ కూడా అందించాడు. అంటే వీళ్ళు ప్యారలైజ్డ్ అయిపోయే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా సరే ప్రపంచానికి ఏదో చేయాలి తపన పడుతున్నప్పుడు మనకు అన్ని ఇచ్చినటువంటి కాళ్ళు చేతులు అన్ని బాగున్న మనం మాత్రము అలా కొంచెం ఏమి చేయకుండా ఉండిపోతున్నామేమన్నట్టు నాకు ఫస్ట్ ఆయన చదువుతూ ఉంటే నాకు ఆయనే గుర్తొచ్చాడు, స్టీఫెన్ హాకింగ్. ఆయన చిన్న ఏళ్ళతోనే మొత్తం ఆయన ప్యారలైజ్ అయిపోతే ముందు కంప్యూటర్లో ఆ ఏళ్ళ ద్వారా నొక్కితే ఆయన మొత్తం ప్రపంచంలో ఉండే బిగ్ బ్యాంగ్ థియరీ కానించి, బ్లాక్ హోల్ థియరీ కానించి, అంతరిక్షంలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచంలో రాబోయే తరాల్లో ఏం జరగబోతుంది, ఏలియన్స్ ఉన్నాయట అన్నిటి గురించి విశ్లేషించడం జరిగింది. ఆయన సమాజంలో కల్పించేసి మనల్ని జీవితకాలం అదుములుగా ఉంచేస్తూ పెత్తందారులు, భూస్వాములు ముందుకు వెళ్ళిపోతున్నారని ఒక చిన్న చక్కటి కవితా రూపంలో చెప్పడం జరిగింది. ఇలా నేను బుక్ చదువుతూ ఉన్నప్పుడు నాకు నచ్చినవన్నీ కూడా అండర్లైన్ చేసుకున్నాను. పేజీ నెంబర్ 57లో 57 కాదు 52లో 52 ఫస్ట్ పేరాలో చూడండి, మధ్యలో ఉంది, కింద నుంచి 6వ లైన్. పెట్టుబడిదారీ విధాన ఆవిర్భావం ఇది ఎంతగా ఎదిగిందన్నది కాదు, ఎవరికేం చేసిందన్నది ప్రధానం. పరికరాలు యంత్రాలయ్యాయి, పనివాళ్ళు శ్రమశక్తులయ్యారు. పెట్టుబడి కొందరి సొంతమైతే ఏది లేనోళ్ళు పనోళ్ళయ్యారు. పెత్తనం చేసేది పెట్టుబడిదారైతే ఉత్పత్తి సాధించేది పనోళ్లే. శ్రామికి లేసిన భిక్షానెత్తిన పెట్టుబడి శ్రమకు బత్తి మేసే యజమానయింది. అంటే మనం కష్టపడి మనం తయారు చేసినటువంటి వస్తువుని వాళ్ళు అమ్ముకొని వాళ్ళు పెత్తందారులయ్యి మనకి వేతన జీవులుగా మార్చేశారు మనల్ని.
అనేటువంటి కార్ల్ మార్క్స్ రాసినటువంటి భావ ఉద్వేగాలన్నీ కూడా సార్ దీన్ని చక్కగా కవిత రూపంలో మనల్ని ఏ విధంగా వేతన జీవులుగా మార్చేశారు, మనం ఎప్పటికీ భూస్వాములు కాలేమా, మనం ఎప్పటికీ పెట్టుబడి పెట్టేటటువంటి దాంట్లో భాగస్వాములు కాలేని పరిస్థితి తీసుకొని వచ్చేసరి చక్కగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి సరుకు కరెన్సీ, ఎప్పుడైతే వస్తు మార్పిడి నుంచి కరెన్సీ వేతన జీవులకు ఏర్పడింది, దాని తర్వాత పేజీ నెంబర్ 57లో మధ్యలో ఇచ్చినాడు. పెట్టుబడులు కట్టిన కోట్లలో లాభాల సృష్టి వర్గ స్వర్గాలలో చెప్పక దోచడం చట్టసమ్మతం, చెప్పి దాచడం న్యాయబద్ధం, కాదు కూడదంటే తప్పదు యుద్ధం. అంటే చెప్పక దోచేస్తున్నారు, మనల్ని చట్టసమ్మతమే అని చెప్తూనే దోచేస్తున్నారు, చెప్పి దాచుతున్నారు, న్యాయబద్ధమే. అంత వైట్ కరెన్సీ, ఇది మాది బ్లాక్ కరెన్సీ అని దోచేస్తున్నారు మనల్ని. కాదు కూడదంటే మనం ఏం చేయాలి, యుద్ధం చేయ తప్పదు, మనము పోరాడాలి అని చాలా చక్కగా ఫ్యూడలిస్ట్ సమాజాన్ని, ఆ రోజునటువంటి భూస్వామ్య వ్యవస్థ గురించి, దాని నుంచి ఎలా ఉద్యమించాలని చక్కగా సార్ అక్కడక్కడ వివరించడం జరిగింది. తర్వాత పేజీ నెంబర్ 78లో చూడండి, చివరిలో ఉంది. రష్యా సోషలిస్టు శిశువే అయినా ప్రాణాలే పనంగా పెట్టి ప్యాసిజాన్ని ముట్టు పెట్టడానికి ఎదురొడ్డి నిలిచింది ఎర్రజెండా. అది సామ్రాజ్యవాద పశువుల మందబలగంతో తలపడి విజయ పతాక ఎత్తలేదా, ఆపై సోషలిజం ఎదగలేదా? అంటే రష్యాలో ఏర్పడినటువంటి ఈ ఫ్యూడలిస్ట్ అంటే ఈ క్యాపిటలిజం అనేది పెట్టుబడిదారీ విధానం వ్యతిరేకత అనేది రష్యాలో ఏర్పడినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఎర్ర జెండాని ముందుకు సాగించలేదా? దాదాపు 130 దేశాలు ఈ కమ్యూనిస్టిజాన్ని ఈరోజు పాటిస్తూ ఉన్నాయి. ఆ తలపడి విజయ పతాకం ఎత్తలేదా? సోషలిజం అనేది ఏర్పడలేదా సమాజంలో? దానికి కారణం మనము ప్రశ్నించడము, యుద్ధమం చేయడమే, ముందుకు కదలడమే అని చాలా చక్కగా అక్కడక్కడ వివరించడం జరిగింది. తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ గురించి, సెకండ్ వరల్డ్ వార్ గురించి, ఆ యుద్ధంలో కష్ట నష్టాల గురించి, నెక్స్ట్ గ్లోబలైజేషన్ గురించి, ఇప్పుడు రాబోయేటువంటి పిల్లల్లో ఉన్నటువంటి గ్లోబలైజేషన్ వల్ల ఎలా ఏర్పడింది, ఇవంతా కూడా చక్కగా పేజీ నెంబర్ 155లో సంపదకి ప్రాణం పోసేవాడికి 155 రెండో పేరా 155 155లో సంపదకి ప్రాణం పోసేవాడికి కటిక దరిద్రమే మిగులుతోంది, దాన్ని పెట్టుబడిగా మింగేవాడికి తరగని ఆస్తి ప్రాప్తిస్తోంది. ఇదే కదా ప్రజాస్వామ్య నాటకం, కష్టజీవి రక్తం పీల్చే కీటకం. ప్రజాస్వామ్యాన్ని కూడా విమర్శిస్తూ ఆయన మనకు సంపదని ప్రాణం పోసేవాడికి మనం సంపద సృష్టిస్తున్నాం. మనకు ఒక మట్టిని ఇస్తే మట్టి నుంచి బంగారం తయారు చేస్తున్నాం ఒక శ్రామికుడు, మనకు భూమిని ఇస్తే భూమి మీద పంటను పండిస్తున్నాం. ఆ పండిన పంటని దాచుకునే శక్తి మనం లేకలేదు, దళారీ వ్యవస్థ వచ్చేసింది. వాడు తీసుకెళ్తాడు, పంటను దాచిపెడతాడు. ఒక బాగా రేట్ వచ్చినప్పుడు వాడు ఏ కష్టం పడకుండా, ఏ ఎండకి వానకి తడవకుండా మనం 1000 రూపాయలకు అమ్మిన బస్తాన్ని వాడు 3000కి అమ్ముకుంటూ భూస్వామి వ్యవస్థ, దళారీ వ్యవస్థ ఏర్పడిపోయింది. సో సంపద సృష్టించే మనము కటిక దరిద్రం అవుతున్నాము, దాన్ని పెట్టుబడిగా పెట్టి మింగేవాడు ఆస్తివంతం అవుతున్నాడు. ఇదే ప్రజాస్వామ్య నాటకం, కష్టజీవి రక్తం పీల్చే కీటకం అనేటటువంటి ప్రజాస్వామ్యాన్ని విమర్శిస్తూ కూడా చాలా చక్కటి ఉదాహరణతో వివరించడం జరిగింది. అంటే అని చెప్పి డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు రాశారు. వాళ్ళ స్నేహితుడైనటువంటి వి శ్రీనివాసరావు గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు, ఆయన అర్థశాస్త్రంలో కూడా టీచర్ గా పనిచేయడం వల్ల ఆయనకు అనుభవం ఉంది. ఈ గ్రంథ రచన చేయడానికి అది ఎంతో తోడ్పడిందని చెప్పి ఆయన సహచరుడు లాగున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు వి శ్రీనివాస గారు. అంటే ఈయనకంటే సీనియరు, ఆయన ఎదురీత పుస్తకంలో చదివినప్పుడు ఆయన గురించి తెలిసింది నాకు. అంటే మనం ఉన్నాం వెంకటేశ్వర సార్కి సీనియరు, వీళ్ళంతా కలిసి ఎస్ఎఫ్ఐలో ఉద్యమంలో నడిచిన వాళ్ళుగా చదవడం జరిగింది. సో తర్వాత దీని గురించి మళ్ళా విటవు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎంవిఎస్ శర్మ గారు వీళ్ళందరూ సో సార్ ఆయన అద్వైత పుస్తకంలో కొందరు పేర్లని, తన సహచరుల పేర్లు, సీనియర్ల పేర్లు అన్ని వివరించడం జరిగింది. వాళ్ళ భార్య ఉషా మేడం గురించి కూడా వివరించడం జరిగింది. సో అలా ఒక్కొక్కరు ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ముందుగా మాటగా ఆయన చెప్పడం జరిగింది. లాస్ట్ లో ఆయన చెబుతూ పేజీ నెంబర్ 13లో ఆ మాట చెప్పడం జరిగింది. కింద పేజీ నెంబర్ 13లో కింద నుంచి చూడండి, 6వ లైన్లో చరిత్రకు సంబంధించిన అనేక పాఠ్యపుస్తకాలు అదృష్టం చేస్తున్న దశలో వారిగా అందుబాటులో ఉండేటటువంటి ఒక రచన అవసరమని రాశాను. ఒకటి మాత్రం నిజం, ఇది గాలివాటపు ఆలోచన రచన కాదు. ఉన్నత దిశగా సమాజ మార్పుని ఆశించి నడిచే వాళ్ళ కోసం మాత్రమే రాస్తున్నాను. వాళ్ళే దీన్ని కొత్త తరగతులు చేరుస్తారని ఆశిస్తున్నాను. ఈ రచన వర్గ సమాజాలు, వర్గ పోరాటాలు ఉన్నంత వరకు
సజీవంగా ఉంటుందన్న నమ్మకంతో రాస్తున్నాను. ఇది ఈ రచనకు మూలం. దీంతో మీరు ఏకీభవిస్తే దీన్ని ప్రజలకు చేరువ చేయండి అని మన ఆశీర్వచనాలు కోరుతూ సార్ ఒక ముందు మాటగా చెప్పడం జరిగింది. ఇలా పుస్తకంలో ఆదిమమాని నుంచి బిగ్ బ్యాంగ్ థియరీ కానించి ఇప్పుడు నవ సమాజంలో ఉన్నటువంటి యుద్ధాల గురించి, అన్నిటి గురించి, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, గ్లోబలైజేషన్, ఇప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి అణుబాంబుల విషయం కానించి అన్ని కూడా, అంటే ఒక మాట ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఏ మాత్రం కదిలినా బాంబు వేసేసారంటే ప్రపంచం మొత్తం అంతరించిపోద్ది. అలాంటి యుద్ధం జరుగుతూ మన చివరికి ఎలా అయిపోయామంటే మనం తయారు చేసుకున్న నాలెడ్జే మనల్ని ముంచే దిశగా మనం వెళ్ళిపోతున్నాం. అంటే కత్తికి రెండు వైపుల కత్తిని పండు కోసుకొని తినొచ్చు, లేదా పడు చంపేయచ్చు వాళ్ళని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పండు కోసుకొని తిని అందరం పంచుకోవటం లేదు. నువ్వా నేనా గొప్పతనంతో కొట్టుకుంటూ దేశాలు విదేశాలు, ఇప్పుడు చివరికి మన పరిస్థితి కూడా రాబోయే రోజుల కష్టతరమైన జీవితంలో ఉంటాయంటే దానికైనా కానీ ముఖ్యంగా ఈ పుస్తకం యొక్క ముద్ర చివరికి ఈ పుస్తకం అంతా చదివాక నాకు అర్థమైందంటే ప్రతి ఒక్కరూ చదువుకున్న మేధావులైనా, తెలివివంతులైనా, ఆలోచించగలిగే వాళ్ళంతా కూడా ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించండి. ఇక్కడ మనకి అన్యాయం జరుగుతూ ఉంటే అలాగే అణగారిపోతే చివరికి అణగారిపోవడమే జరుగుతుంది. ఉద్యమించండి, పోరాడితే ఏమవుతుంది? మన సంఖ్యలే కదా, బాని సంఖ్యలు తెంచుకొని బయటికి వెళ్తాం. సమాజ స్థాపన చేయండి. కులాలు, మతాలు, భేదాలు ఏ రోజు పోతాయో, ఏ దేశమైనా ముందంజే వెళ్తుంది, ఏ దేశమైనా అభివృద్ధి స్థాయికి చేరుతుందనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాశారు. చివరిగా నేను సార్ గురించి ఒకే ఒక మాట, ఈయన డెడికేటెడ్ జర్నలిస్ట్, కమిటెడ్ కమ్యూనిస్ట్. సార్ గురించి ఒక 2 లైన్లు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.